నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాల వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు ఇతర వస్తువులపై ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. మరమ్మతుల భారం తగ్గించి బీమా వచ్చేలా చర్యలు ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసిన చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యాలయాల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్న ఉత్సవ కమిటీ వారు నిబంధన పాటించాలన్న సభవరం సిఐ. నిర్వాహకులు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్న పిన్నింటి రమణ. అనపర్తిలో తుఫాను ప్రభావంతో నీట మునిగిన విజయవాడ వాసులకు చేతి అందించిన పెద్దపూడి మండల ప్రజలు. ఎమ్మెల్యే నల్లమిల్లి పిలుపు మేరకు బాధితులకు నిత్యావసర సరుకులు సిద్ధం చేసిన సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి. భారీ వర్షాలు వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు నీట మునగడంతో రిపేరుకు వచ్చిన వాహనాల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు మరమ్మతుల భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు పలు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో తాజాగా సమావేశమయ్యారు. ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితులకు వాహనాల మరమ్మతులు పెను భారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గించేలా చూడాలన్నారు. నీట మునిగిన వాహనాలు కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయిమ్లను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. బ్యాంకుల ప్రతినిధులతోనూ భేటీ అయిన సీఎం వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూల్స్ లో కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాల్ని మంజూరు చేయాలని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో క్లెయిమ్ల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను. కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు నీళ్ళు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి. ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా, ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి. బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా, ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా, దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, ఇలాంటి 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ. మొదటి గురువు తల్లి. భావితరాలకు భగవంతుడికి అన్న ఉత్తమ స్థానం గురువుదే. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు కల్శెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య జిల్లా నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి గురు పూజోత్సవం గొప్పదనం గురించి వివరించారు. అటువంటి గొప్ప స్థానం మనకి ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా సమాజం గాని, సంస్కృతి గాని, ప్రతి ఒక్కరు కూడా గురువుగా మనకి ఇచ్చేటటువంటి గౌరవానికి అనుగుణంగా మన ఈ రకమైనటువంటి మార్పులు మన సమాజంలో మనం తీసుకుని వస్తే మీకు కూడా ఖచ్చితంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని కూడా తెలియజేసుకుంటాను. నేను నమ్ముతున్నాను. ఈరోజు టీచర్ వృత్తిలో ఉంటే కేవలం మీకు శాలరీస్ వస్తున్నాయి,
సాలరీస్ వస్తే కాస్త ఆనందం ఉంటుంది. చెప్పినటువంటి విద్యార్థి ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు సంపాదిస్తే దానితో వచ్చేటటువంటి సంతోషం ముందు ఇవన్నీ కూడా ఏమి కూడా లెక్క చేయవు. ఈ అనుభూతి చాలా మంది మీరు అందరూ కూడా పొందుతారు. అటువంటి మన ప్రాంతం తాలూకు పేరు నిలబెట్టాలి. ఆ వ్యక్తిత్వంతో మనమందరం కూడా మన పిల్లల్ని తయారు చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పడింది. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో మార్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మీ అందరికీ కూడా ఇచ్చేటటువంటి మరో మాట, ఆయన ఒక నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పాదయాత్ర చేసుకుంటూ అందరినీ కూడా కలుసుకొని అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి ఈ రోజు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మంచి చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి ఇస్తూ ఉండాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి విద్యాశాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ ఉపాధ్యాయ దివస్ మన అంబేద్కర్ ఆడిటోరియం శ్రీకాకుళం జిల్లాలో జిల్లా స్థాయి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, యూనియన్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడికి రావడం జరిగింది. సార్తో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు, అలాగే విజయనగరం ఎంపీ గారు కూడా ఇక్కడ వచ్చారు. చాలా మంచిగా ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సందేశం మన మన గురూస్, మన టీచర్స్కి ఈరోజు చాలా మంచిగా మనం వాళ్ళకి సత్కరించాము. మనం ఇది కాకుండా ఏదైనా వాళ్ళ నుంచి ఇష్యూస్ ఉంటే కూడా అది కూడా మనం తీసుకుంటాం. జిల్లా నుంచి మన ప్రభుత్వం ఆదేశం వరకు మరి ఒకసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. సబ్బవరం మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్న ఉత్సవ కమిటీ వారు నిబంధన పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సబ్బవరం సిఐ పిన్నింటి రమణ తెలియపరిచారు. గురువారం సిఐ పిన్నింటి రమణ మీడియాతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీసు వారి అనుమతులు విధిగా తీసుకోవాలన్నారు. పోలీసు వారి నిబంధన పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు ఆన్లైన్ ద్వారా గానీ నేరుగా పోలీస్ స్టేషన్లో గానీ పొందాలని తెలిపారు. సబ్బవరం మండల సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు, గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి. అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాషెస్ రాకుండా, అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్ నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రాం కూడా, మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాం కూడా డిస్టర్బ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా, పద్ధతిగా, లీగల్గా, చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున, సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉత్సవాల సందర్భంగా చాలామంది ఆన్లైన్లో, ఇప్పుడు పోర్టల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో పర్ డేకి ఒక రోజుకి 135 రూపాయలు చొప్పున కట్టాల్సి వస్తుంది. అలాగే కట్టండి. లేదా మీకు అది తెలియకపోయినట్లయితే మీరు ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే, మీరు చలానా తీసుకొని వచ్చినట్లయితే ఆఫ్లైన్లో కూడా మేము తీసుకొని డిఎస్పీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మీకు మైక్ పర్మిషన్లు అన్నీ కూడా డిఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇన్ టైం ఎవరైనా పక్కవారికి డిస్టర్బెన్స్ లేకుండా, ప్రతి ఒక్కరు కూడా పండుగ ఆనందంగా జరుపుకునేటట్టు, పక్కవారి ఇబ్బంది లేకుండా అందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లౌడ్ స్పీకర్లు కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ పెద్ద సౌండ్ స్పీకర్లు తీసుకొచ్చి అందరికీ నాయిస్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అదే రకంగా
మీరు ఎన్ని రోజులు గణేష్ ఉంచుకుంటారు, ఎన్ని రోజులు ఆ మండపాన్ని మీరు గణేష్ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఏ రోజు విమర్శనం చేస్తారు, అంటే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది కూడా పోలీసులు మాకు తెలియపరచాల్సింది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం తుఫాను ప్రభావంతో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడ నగర లోతట్టు ప్రాంత ప్రజలకు అండగా మేమున్నామంటూ పెదపూడి మండలం పెద్దాడ గ్రామ ప్రజలు వారి ఉదారత చాటుకున్నారు. స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఒకటిగా చేరి వరద ప్రభావిత ప్రాంతాలకు అల్పాహారం మరియు నిత్యావసర వస్తువులను జిల్లా కలెక్టర్ మరియు అధికార యంత్రాంగం ద్వారా విజయవాడలో లోతట్టు ప్రాంత పునరావాస ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘ సభ్యులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజులుగా ముంచెత్తినటువంటి విజయవాడ వరదల నిమిత్తం అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు పెద్దాడ గ్రామం పెదపూడి మండలం పెద్దాడ గ్రామం వాస్తవ్యులు కుమార్ ప్రియం సొసైటీ ప్రెసిడెంట్ యాలగడ్డ సత్యబాబు గారు, అలాగే పెద్దాడ గ్రామ కమిటీ, అలాగే మరియు పెద్దాడ గ్రామ ప్రజలందరి సమక్షంలోనే ఈ రోజున 5,000 పొట్లాలు, ఆహార పొట్లాలు విజయవాడ సహాయార్థుల కోసం పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి గ్రామంలోనే సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, ఇతర నాయకులకి మా హృదయపూర్వక నమస్కారాలు. అనకాపల్లి పట్టణంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పూజోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని జీవీఎంసీ ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడారు. యువత భవిష్యత్తు మరియు దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరిగా చదవగలుగుతాను, పైకి వస్తానని మీరు చెప్తే నాకు నమ్ముతా, లేదా మీకు ఏమి రాదంటే అది కూడా నేను నమ్ముతా నాకు రాదు అని. కాబట్టి మీ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు సరిగా మాట్లాడండి. 90% ఆఫ్ ద టీచర్స్ మీరు బాగా కష్టపడి చెప్తున్నారు కాబట్టి మనకి ప్రతి సంవత్సరం పాస్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 90% ఆఫ్ ది టీచర్స్ సరిగా పనిచేస్తున్నారు. ఒక 10% ఉన్నారు కదా, మీకే తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పగలగాలి. ఎందుకంటే మీరు ఆయన్ని క్రిటిసైజ్ చేయలేదు, ఆయన చెప్పడం వలన ఒక 10 మంది లైఫ్ బాగుపడుతుంది కాబట్టి చెప్తున్నారు. అలా అనుకొని ఎవరైనా టీచర్స్ సరిగా చెప్పకపోతున్నారు, లేకపోతే సరిగా స్కూల్స్కి రావట్లేదు, పిల్లలకి పాఠాలు చెప్పడంలో కొద్దిగా ఇటు అటు ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేయాలి, గైడ్ చేయాలి. తప్పు అన్నది మీరు కరెక్ట్ చేసుకోకపోతే సమాజం తప్పుగానే పోతుంది. మనం గురు పూజోత్సవం చేసుకుంటాం వేదవ్యాసుల తాలూకా జన్మదిన రోజున. కానీ ఈరోజు టీచర్స్ డే అని పర్టికులర్గా పెట్టుకోవడానికి ఉద్దేశం మీ అందరూ కూడా తెలిసినటువంటిదే. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి జన్మదినం చేసుకోవడం ఇష్టం లేదు, టీచర్స్కి ఆ రోజున సత్కరించే కార్యక్రమం చేయమని వారి ఆదేశం మేరకు చేసే ఆనుడి మన దేశంలో వస్తూ ఉంది ప్రక్రియ. ఈరోజు సంతోషించే విషయం ఏంటంటే, నేను ప్రోగ్రాం మొదలుపెట్టి నుంచి చూస్తున్నా, స్వచ్ఛమైనటువంటి తెలుగులో సంస్కృతంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు నేను మీ టీంని, డిఓ గారిని అందరూ కూడా అభినందిస్తున్నాను. జిల్లాలో అందరూ మహిళా అధికారులతో పెట్టండి, ఒక మంచి సత్సాంప్రదాయం మొదలు పెడదాం. ఎందుకంటే వాళ్ళలో పరిపాలన పటిష్టత చాలా గొప్పగా ఉంటుంది మనకంటే. ఎందుకంటే మనకంటే ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. జిల్లా కలెక్టరాన్ని చూస్తున్నా నేను వచ్చిన దగ్గర నుంచి. అక్కడ ఎస్సీజెట్లో యాక్సిడెంటు, ఫార్మసిటీలో యాక్సిడెంటు, తర్వాత ఇప్పుడు విపత్తు, తర్వాత ఏమో విషాహారం తిని హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలు, గిరిజన పిల్లలు అనారోగ్యాలు, ఇవన్నీ పాపం ఒకదాని తర్వాత నిద్రలేని రాత్రులు గడుపుతూ చలాకీగా కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే ఒక
సమాజంలోని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులు కీలక పాత్ర వహించి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ వద్ద జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా గురువులకు విశిష్ట గుర్తింపునిచ్చిన మహానీయుడు సర్వేపల్లి రాధాకృష్ణని కొనియాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. డైట్ లో శిక్షణ పొంది గ్రూప్స్ లో మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్ స్థాయికి చేరుకోవడం, గురువుల మధ్య ఉపాధ్యాయుల దినోత్సవంలో పాల్పంచుకోవడం ఆనందదాయకంగా అవుతున్నారు. జిల్లా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బలోపేతం చేయాలన్నదే తమ అభిలాష అన్నారు. సమాజానికి గురువు మార్గదర్శకులని, ఆ స్థానం ఎప్పటికీ పదిలంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత సాంకేతిక విప్లవ యుగంలో సాంకేతికత చేరువైనందున గురువులు అందిపుచ్చుకొని విద్యార్థులని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీసేందుకు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అంతకుముందు లయన్స్ క్లబ్ లో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సైన్స్ ఫోటో ఎగ్జిబిషన్ ను కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోనెల గౌరీశ్వరి, జిల్లా విద్యాశాఖ అధికారి గార పగడాలమ్మ, సహాయక సంచాలకులు ఎంఈ రమ, జ్యోతి, సహాయ సంచాలకులు పి సుధాకర్ రావు, జిల్లా సమన్వయ అధికారి ఎం సుధాకర్, ఎంఈఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన పోల్చుకునే రోజుల్లో గురువు కూడా దైవంతో సమానమనే రోజులు లాంటివి. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకి ఎంత క్రమశిక్షణగా ఉండాలని నేర్పిస్తారు. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా క్రమశిక్షణతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకునే వరకు మీరందరూ ఒక కృషిని, పట్టుదలను మీరు వారికి చాలా చక్కగా నేర్పించి మరి ఒక ఉన్నతమైన స్థానంలో పెడతారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు గురు పూజోత్సవం అంటే మన ఉపాధ్యాయ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను ఈరోజు స్టేజ్ మీద మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను టీచర్గా చేసినప్పుడు నేను అక్కడికి వచ్చినవాడిని. నన్ను కూడా పిలుస్తారా లేదా అని స్టేజ్ మీద ఆలోచించేవాడు ఇంకా ఉపాధ్యాయుగా. ఒకసారి వచ్చింది ఫిజిక్స్ లో నాకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుగా. అది నెంబర్ వేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడి నుంచి మన యాక్సిడెంట్ ఎలా ఉంటుందని అందరినీ కలిసినందుకు. ఈరోజు పార్వతీపురం అన్యం జిల్లాలో మనం ఛార్జ్ తీసుకున్న తర్వాత విద్యా వైద్యం, అందులో టీచర్స్ యొక్క పాత్ర నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే ఒక కలెక్టర్ వల్ల ఏమీ అవ్వదు. కలెక్టర్ అనేవారు ఒక మోటివేటర్ గా ఉంటారు, లీడర్ గా ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చేయి కలిస్తేనే మనం ఏదైనా ఒక మంచి సమాజాన్ని స్థాపించగలం. సో దానికి చేదోడు వాదోడుగా, నిర్మాతలుగా ఉండాల్సి కనుక నడిపించవలసినంత కూడా ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పది అంటే ఉదాహరణ చెప్తాను. ముఖ్యంగా మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లా టీచర్లే ఇది చాలా పాపులర్ చేశారు. ఎందుకు చెప్తానంటే నేను డైట్ లో చదువుకున్నాను. అంటే రాజమండ్రి విజయవాడ వరద తుఫాను బాధితులకు మా వంతు సహాయంగా 7 టన్నుల వివిధ రకాల కూరగాయల్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు ఆయన ద్వారా విజయవాడ పార్టీ కార్యాలయం వద్దకు తరలిస్తున్నట్లు అలమూరు మండలం మడికిశ్రీ అభయాంజనేయ అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ చైర్మన్ పాలూరి సత్యబాబు, దొండపాటి సుబ్బరాజు, చెల్లుబోయిన సింహాచలం వెల్లడించారు. ఒక కవర్లో ఉల్లిపాయలతో పాటుగా 5 కిలోల వివిధ రకాల కూరగాయల్ని ప్యాకింగ్ చేసి పంపుతున్నట్లు వారు తెలిపారు. సాటి మనుషులు కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం మానవులుగా మన కనీస కర్తవ్యమని వారు తెలిపారు. మరి విజయవాడలో ఇటీవల కురిసిన వరదలు, వర్షాలకి కారణంగా అక్కడ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారని మా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు మా మార్కెట్ వారికి తెలియజేయడం అంది. అక్కడ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారని వెంటనే మా మార్కెట్ వారు వాళ్ళు ఆదేశాల మేరకు సహకరించి 3 టన్నులు కూరగాయలు తీయడం అయిందండి. అలాగే కొంతమంది విరాళం కూడా ఇచ్చి 3 టన్ను మొత్తం 6 టన్నులు కూరగాయలు ఈ మార్కెట్ నుంచి, మడికి మార్కెట్ నుంచి కూరగాయల కొట్టు యాజమాన్యులు అంతా మేమంతా కలిసి 6 టన్నులు కూరగాయలు ప్యాక్ చేసి ఈరోజు సాయంకాలం 6 గంటలకల్లా ప్యాక్ చేసి రెడీగా ఉండొస్తాం. అది బండారు సత్యానందరావు గారు
ఇంకా బియ్యము మిగతా సామాన్లన్నీ కూడా రెడీ చేశారు. అదంతా కలిపి రేపు ఉదయం 5 గంటలకు బయలుదేరి రేపు పొద్దుట 9 గంటలకల్లా విజయవాడ చేరుకుంటాం. విజయవాడలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా మేమంతా కూడా చూస్తాం. బండారు వెళ్తారందరూ వెనకాల ఉంటూ ఇవన్నీ అందరికీ అందేలాగా చూడటం మా బాధ్యతగా భావించి మేమందరం కూడా అందరికీ అందేలా చూస్తామండి. ఈ అభయాంజనేయ కూరగాయల మార్కెట్ నుంచి మడిపి కూరగాయల మార్కెట్ నుంచి విజయవాడ వరల బాధితులకి కూరగాయలు పంపిస్తున్నామండి. ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగ ఆదేశాలు పంపారని బండాగట్టాను కదా. ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నామండి. వారు 6 గంటలలో ప్యాకింగ్కి ఒక 4 ప్యాక్ చేస్తున్నామండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా ప్యాకింగ్ అయిపోతుంది. పొద్దున్న ఉదయం 9:10 అక్కడ పంపకం కూడా ఉంటుందండి. అందరూ ఇక్కడ సభ్యులందరూ కలిపి మార్కెట్ సభ్యులందరూ కలిపి ఇక్కడ అందించడం ఉంటుందండి. ఇప్పుడు కొత్తపేట సాయంత్రం కొత్తపేట పంపిస్తామండి. అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు అందరికీ అందించడం అవుతుంది. భారీ వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడ వాసులకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య, హాస్పిటల్ నిర్వాహకులు సేవాభావంతో విరాళాలు అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రుత్తల రమారాణి, వల్లూరి వికాస్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 2 లక్షల రూపాయల చెక్కును మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ్ శ్రీనివాస్ కు తమ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుర్ల లావరాజు, జనసేన నాయకులు గణేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం ఈరోజు మా వంతు దానిగా మమతా హాస్పిటల్ నుంచి 2 లక్షల రూపాయల చెక్కుని గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు CMRF చెక్కును ఇవ్వడం జరిగిందండి. అలాగే మమతా హాస్పిటల్ తుని తరపు నుంచి ఈరోజు మధ్యాహ్నం రెండు వెహికల్స్ కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ బాలాజీ చౌక్ సెంటర్లో మార్స్ కంప్యూటర్ అడప దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయాగమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలు SIN రామలింగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 సంవత్సరాలుగా మార్స్ కంప్యూటర్స్ అధినేత అడప దుర్గారావు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్న దుర్గారావు అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర భారీ విగ్రహాల వినియోగం పట్ల పర్యావరణంతో పాటుగా కాల్వలు, నదులు కలుషితమవుతాయని తెలిపారు. నిబంధనకు అనుగుణంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. మార్స్ కంప్యూటర్స్ అడప దుర్గారావు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా మా సహచరుల సహకారంతో పర్యావరణ పరిరక్షణకై ప్రజలకు చైతన్యం కల్పించే దిశగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువతతో పాటు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కోరడ రాజు, దార్శటి వీరబాబు, MD అధికారి సోనంపూడి శ్రీను, సిడిగం మాధవ, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మొత్తం ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫున మా SP గారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలు బందోబస్తు ప్రకారం ఎవరి అనుమతుల ప్రకారం వాళ్ళు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మార్స్ దుర్గారావు గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు కాలుష్యం పెరిగిపోతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నిషేధించడంలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు గత 12 సంవత్సరాల నుండి ఏలేశ్వరం పట్టణంలో జరగడం ఎంతో శుభపరిమాణం. దీనిలో భాగంగా కాలుష్యం నివారించవచ్చు. అలాగే మెయిన్ వాటర్ కల్తీ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నివారించడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మార్స్ కంప్యూటర్స్కి మా పోలీస్ శాఖ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం గత 12 సంవత్సరాల నుంచి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని పూజించాలని. రంగు విగ్రహాలను పూజించడం వల్ల మన విగ్రహం పూజల అనంతరం విగ్రహాన్ని నీటిలో కలుపుతాం కాబట్టి
ఆ నీటిలో కలిసిమై కాలుష్యం రహితంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. అలాగే పబ్లిక్ అంటే అవగాహన పిల్లల విద్యార్థుల ద్వారా కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ కార్యక్రమానికి మా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మిత్రులు, సోదరులు, అలాగే విద్యార్థులందరూ కూడా భాగస్వాములు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏలేశ్వరం పట్టణ ప్రాంతంలో ఓ మంచి కార్యక్రమం మార్స్ కంప్యూటర్ అధినేత దుర్గారావు గారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకి, అదేవిధంగా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలందరికీ మేము తెలియజేసింది ఏమంటే, ఉత్సవాలకి ఆర్భాటాలకు పోకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి ఆ విఘ్నేశ్వరుని యొక్క మన్నలను పొంది ఆశీర్వాదాలు పొందాలి తప్ప వాతావరణ కాలుష్యానికి ఆఘాతం కలిగించే ఈ రంగుల విగ్రహాలని వాడకుండా గత 12 సంవత్సరాల నుంచి ఈ మార్స్ కంప్యూటర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున మేము మా విద్యార్థులు పాల్గొని ఆయనకి సేవలు అందించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాలుష్యాన్ని నివారించే బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలనే పూజించి విఘ్నేశ్వరుని యొక్క మన్నలను పొందాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాతపట్నం మండల కేంద్రంలో ప్రైవేట్ బస్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేము ప్రతిరోజు పంచాయతీ ఆశలు రోజుకు ఒక బస్సుకి 20 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. నిన్న ఓ పత్రికలో వచ్చినటువంటి వార్త ఒక బస్సుకి రోజుకి 800 వసూలు చేస్తున్నట్లు కథనం రాశారని ఆ వార్త అవాస్తవమని వారు తెలియజేశారు. మేము ప్రతిరోజు 20 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని బస్సు యాజమాన్యం తెలియజేసింది. అలాగే పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి జోగారావు మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2024న పంచాయతీ ఆశలు వేలంపాట జరిగిందని, ఈ వేలంపాటలో మల్ల ధనుంజయ అనే వ్యక్తి ఈ వేలంపాట పాడడం జరిగిందని, ప్రభుత్వ గెజిట్ ప్రకారమే వాహనాల ఆశీలు వసూలు చేస్తున్నారని, అధిక వసూలు చేయడం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు, సర్పంచ్ ప్రతినిధి షీర్ల జోగారావు పాల్గొన్నారు. బస్సు తాలూకులు మారుతామండి. బండికి రోజుకి 20 రూపాయలు కడతాం. మాకు రోజుకి 2 బస్సులు, అంతకుమించి రూపాయి ఎక్స్ట్రా లేదు. స్లిప్పులు కూడా మాకు అందుతున్నాయి, ఏ ఇబ్బంది లేదు. అందరికీ నమస్కారం. నేను పంచాయతీ ఆశీలు 2024 1వ తారీఖు 4వ నెలలో పాడాను. ఈ పాతపట్నం మేజర్ పంచాయతీలో ఆశీలు కలెక్ట్ చేయడానికి మేము ఒక 2 కుర్రోలు పెట్టేసి స్లిప్పులు పెట్టి పంపిస్తున్నాము. ప్రతి బస్సుకి రోజుకి 20 రూపాయల లెక్క ప్రతి ఒక్కరు అంటే బస్సు దగ్గర కలెక్ట్ చేసి ఏ రోజు ఆ రోజే కలెక్ట్ చేస్తున్నాము. కానీ ఈరోజు సాక్షి పేపర్లో 30 బళ్ళు వస్తూ ఒక బండికి రోజుకి 800 రూపాయలు కలెక్ట్ చేస్తున్నామని గ్రామంలోన ఉన్న ఎమ్మెల్యే గారి మీదతో పాటు ఫిర్యాదు చేయడము ఇది సమంజసం కాదు. ఇది వైసీపీ గవర్నమెంట్లోనే నేను 1/4/2024లో మల్లా ధనుంజయ నేను పాట పాడాను. ఈ రోజు వరకు ఎవరి దగ్గర కానీ నేను ఎక్స్ట్రా డబ్బులు కానీ ఈ ఆశీల రూపంలోనే ఏమైనా రూపాయి కానీ నేను తీసుకున్నట్టుగా ఎవరైనా రుజువు చేస్తే దానికి మీరు ఏదంటే దానికి నేను ముందు చెల్లిస్తాను. నమస్కారం. ఎవరు అందరం కలిసి మాడేస్తాం. ఒక్కనే చెప్పేస్తాం. చూడండి, అడగండి. అందరికీ నమస్కారం. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి, నా పేరు జోగారావు. అయితే ఈ ఆశీల విషయంలో చిన్న డిస్కషన్ జరిగింది. అదే విషయం మీదేమో మరి పాతపట్నం మరి సాక్షి పేపర్ మీద పాతపట్నంకి సంబంధించిన విషయం మీద ఈ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పరంగా మరేమో ఆశీల విషయంలో డిస్కషన్ అయ్యి సాక్షి పత్రికలో కొన్ని కథనాలు వచ్చాయి. అది వాస్తవం కాదని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 2024 4వ నెల 1వ తేదీన మనకి ఈ ఆశీలు అనేది పాట జరుగుతుంది. ప్రతి సంవత్సరంకి ఒకసారి పాట జరుగుద్ది. ఆ పాటకి మన ధనుంజయ్ గారు ఏమో పాడడం జరిగింది. ప్రతి బస్సుకి కూడా, కారుకి కూడా, ఆటోకి కూడా, అలాగే మరి లారీలకి కూడా ఇక్కడ దింపినటువంటి ప్రతి ఒక్క వాహనంకి కూడా మేము ఆశీల కలెక్షన్ అనేది చేస్తుంటాం. అది బస్సుకి అయితే 20 రూపాయలు,
లారీకి అయితే 50 రూపాయలు, అలాగే ఆటోకి అయితే 10 రూపాయలు. ఈ రకంగా మేము ట్యాక్సీలు అయితే వసూలు చేస్తూ ఉంటాము. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా, గజెట్ నోట్ ప్రకారంగా సక్రమైనటువంటి పద్ధతిలో ఇది మేము పంచాయతీ పరంగా గజెట్ నోట్ ప్రకారంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇది వాస్తవము. కానీ ఇందులో ఇదంటే బస్సు వారు కానీ లేకపోతే ట్యాక్సీ వారు కానీ 1000 కొలది మనము 100 కొలది వాళ్ళకి మనము డిమాండ్ చేసి అడిగే అవసరమైతే లేదు. ప్రతి రోజుకి 20 రూపాయల చొప్పునే బస్సులకు మేము తీసుకుంటున్నాం అనేసి మరి ప్రజలందరికీ తెలియపరుస్తూ నమస్కారం తెలియపరుస్తున్నాం. సారవకోట మండలం కేంద్రంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఈరోజు సావర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాధాకృష్ణన్ చేసిన సేవలు మరవలేనివని, అతను యావత్ జాతికి గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం మొత్తం ఉపాధ్యాయులకు చిరు సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, తహసీల్దార్, ఎంపీటీఓ, ఎంఈఓలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి సేవలు అందించినటువంటి ఉపాధ్యాయ వృత్తికే పొంది తెచ్చినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా మన యావత్ భారతదేశంలో ఈవేళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో సారవకోట మండలంలో నేను పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తూ ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్వర్గీయ చెన్నాల రంగారావు మేష్ గారు, మరి అతని దగ్గర నేను 9th క్లాస్లో ఒక 6 months మ్యాథ్స్ టీచర్గా మాకు పనిచేశారు. మరి మ్యాథ్స్ గారిని కలిపి ఈవేళ స్మరించుకొని అర్థం కలిపి పూలమాల అలంకరణ చేసిన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి ఆ అవకాశం కల్పించిన పూర్ణాడి కలిపి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నాన్న నవ్వచ్చు, మా మ్యాథ్స్ గారిని నేను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకునే రోజు ఈవేళ చాలా సంతోషం. అయితే ఉపాధ్యాయ వృత్తి అంది చాలా ఉత్కృష్టమైంది, అందరికి రాదు. ఈవేళ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమః అంటే ఆ స్థానం ఇంకో వృత్తికి కానీ ఇంకో వాళ్ళకి రాదు. ఇవాళ ఈ సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి, ఆ సమర్థత ఉపాధ్యాయ లోకానికి ఉంది. ఇవాళ ఒక కర్మాగారంలో సూది నుంచి ర్యాకెట్ వరకు తయారవుతుందంటే ఇవాళ దానికి కారకులు ఉపాధ్యాయులు. ఈవేళ భారతదేశానికి ఒక మంచి నాయకత్వాన్ని అందించడంలో సివిల్ సర్వీస్లో ఉన్నతమైన స్థానాలు సంపాదించడంలో ఆ ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అలాగే మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఆ యువకుల సహాయం ఎందరికో స్ఫూర్తి నింపుతుంది. ఆపదలో ఉన్నామంటూ ఆర్తనాదాలు తమ చెవిన పడ్డం పాపం, మేమున్నామంటూ అభయహస్తమిస్తూ ఆదుకుంటున్నారు. శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవాడ వరద బాధితుల ఆకలి తీర్చి పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. గత 4 రోజులుగా వరదల్లో చిక్కుకున్న అభాగ్యులకు అండగా పెద్ద ఎత్తున ఆహార పదార్థాలతో పాటు మంచినీరు, స్నాక్స్, తమకు తోచిన ఆర్థిక సహాయం అందిస్తూ బాధితులను ఆదుకున్నారు. ఆపద సమయంలో సమాజం పట్ల ఈ యువత చూపిస్తున్న చొరవ, సహాయం ఎందరికో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. ఈ యువతతో కలిసి మనం మరొక అడుగు ముందుకేసి సామాజిక సేవలో తరిద్దామంటున్నారు పలువురు యువకులు. మన శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరి సహకారంతో ఈ రోజు విజయవాడలో వరదకి గురైన ముంపు ప్రాంతాలందరికీ కూడా మీ యొక్క ఆర్థిక సహకారంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా 2000 మందికి ఆహార పొట్లాలు, అలాగే 1500 మందికి వచ్చేసాము బిస్కెట్ ప్యాకెట్లు, 500 యాపిల్స్, 1000 వాటర్ బాటిల్, అలాగే 300 కాడ గ్లూకోజులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి దాతకి పేరు పేరున స్ఫూర్తి ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఇంకా ఎవరైతే వద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఫుడ్ పరంగా కాకుండా ఓన్లీ లిక్విడ్ పరంగా తీసుకురండి. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించారు. దానిలో ముఖ్యంగా అంజల్ శ్రీనివాస్ గారు, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఒక టాటా ఏర్పాటు చేశారు. మాకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న
కుర్రోలతో పాటు మొత్తం తిరిగి చుట్టుపక్కల ఏరియాస్ ఎక్కడైనా అక్కడ ప్రతి దిక్కలు కూడా మా పుట్టిన చేయడం జరిగింది. దీన్ని సహకరించిన మా మా శ్రీనివాసానికి, అలాగే చిన్న గారికి, అలాగే ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో కూడా తీసుకుని మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిధంగా చేయడం జరిగింది. దీన్ని సహకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శ్రమలు జరుపుకొని శ్రమ తీసుకున్నాం. గురు పూజోత్సవం సందర్భంగా తుని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజంలో విశిష్ట సేవలు అందిస్తూ ప్రగతి పథంలో లయన్స్ క్లబ్ ను నడిపిస్తున్న క్లబ్ అధ్యక్షులు కోరుకుంట సత్యనారాయణ, నేషనల్ మెగాస్టార్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఫౌండర్ మరియు చీఫ్ కోచ్ పి రుక్మాకర్ రావు, వైజాగ్ మరియు ప్రధాన కార్యదర్శి డిస్ట్రిక్ట్ కన్వీనర్ లయన్స్ క్లబ్ TVSR ఆంజనేయ ప్రసాద్ మరియు పాఠశాల ప్రగతికి ఇతోధికంగా కృషి చేస్తున్న HM శ్రీమతి మొగిలి నూకరత్నాలని అలయన్స్ క్లబ్ తరపున చిరు సత్కారాలు చేసి వారి సేవల్ని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వీచేసిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడారు. చిన్నప్పటి నుండి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులు ఎదగడానికి బీజాలు వేసేవారు ఉపాధ్యాయులు అని, వారి సేవ నిరుపమానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఇనుగంటి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, అలయన్స్ క్లబ్ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శి నామని రవి, కె భీమరాజు, బి సత్యనారాయణ, జి వేణుగోపాలస్వామి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మిత్రులు, ఉపాధ్యాయులు గారు, ఇప్పుడు చేసినటువంటి ఇతర ప్రముఖులు, ఉపాధ్యాయులు, బాలికలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇది చాలా గొప్ప కార్యక్రమం. అందరికన్నా మన ఆరాధించి, గౌరవించి, పూజించేటువంటి ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం ఎంత ఘనంగా జరుపుకోవడానికి చాలా ఆనందమైన విషయం. వారి సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మనం క్రమశిక్షించగలగాల. సమాజంలో జరుగుతున్న విషయాలు మనం అవగాహన చేసుకోవాలి. మనకు విద్యార్థులకి ఉపాధ్యాయులందరినీ కూడా మన జీవితకాలం గౌరవించుకోవాలి. అన్నిటికన్నా దైవంతో సమానమైన తల్లిదండ్రుల తర్వాత మనకు విద్యను చేసి ఉపాధ్యాయులే మనకి తల్లిదండ్రులతో సమానం. అటువంటి ఉపాధ్యాయ దినోత్సవం మన ఉపాధ్యాయుని సన్మానం చేసుకోవడానికి చాలా మంచి కార్యక్రమం. మనం అందరం కూడా మనకు చదువు నేర్చుకునేటువంటి సంస్కారమైనటువంటి ఉపాధ్యాయుని జీవితకాలం గౌరవించుకుంటూ వారిని యొక్క అందించే విద్యని మనం నేర్చుకొని ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడానికి కోరుకుంటూ మాకు అవకాశానికి అన్నింటిలో అందరికీ కూడా మన గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి కేఎస్ఎంఎస్ఆర్ కానివ్వండి, కానీ సౌభాగ్య కానివ్వండి, నేను ముఖ్యంగా మన మండలాధ్యక్షులు రామం గారు చాలా మంచి సంకల్పం. చదువు అనేది చాలా ముఖ్యం. మనకు తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోయినా మనం చదువుకున్నట్టయితే ఆ చదువుని బట్టి మన యొక్క బాధ్యత, మన యొక్క భవిష్యత్తు మనం నిర్మించుకునే అధికారం అవుతుంది. అంటే మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. చక్కటి విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతుల్ని వెలిగించేవారు గురువులు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళం సెప్టెంబర్ 5న దేశాన్ని తీర్చిదిద్దే మేధావులు, ఉత్తమ సామాజికవేత్తలు, ఉపాధ్యాయులని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ మాట్లాడుతూ, తలరాతలు రాసేది బ్రహ్మదేవుడైతే బడి రాతలు రాయించి మన భవిష్యత్తుకు బాటలు వేసేది మాత్రం మన గురువులే అని స్పష్టం చేశారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే నామాన్ని కేవలం గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. భవితకు బంగారు బాటలు వేసే మహోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడని కొనియాడారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి జరుపుకోవడం ద్వారా ఆయన ఆలోచనలు, ఆశయాలు కొనసాగింపుకు నేటి తరం యువత పయనించేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు, వాకర్స్ క్లబ్ పూర్వ గవర్నర్లు జి ఇందిరా ప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, గిరిజన ప్రాంతాల్లో ఎన్నలేని సేవల ఆదివాసీ బిడ్డలకు అందించే గొర్రె వాసుదేవరావు, గుడ్ల జగ్గారావు, డాక్టర్ గజేల్స్ వాసుదేవ్, రిటైర్డ్ ఎంబీఓ సింహాచలం, చదువుల బసవరాజు, బొడ్డేపల్లి ప్రసాద్, రావు ఉన్న నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా, ఇంకెక్కడ జిల్లా నలుమూలల్లో ఎక్కడ పనిచేసినా కూడాను జనంతో కలిసి పనిచేస్తూ ఉంటారు. 4 మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు, ఆయన చేస్తూ ఉంటారు. సింప్లిసిటీగా ముందుకు సాగేటటువంటి వ్యక్తి డాక్టర్ సూర్యచంద్రరావు గారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరో వ్యక్తి ఈరోజు మాకు చిన్ననాటి మిత్రుడు మా డాక్టర్ వాసుదేవాచార్య. ఆయన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రికార్డును సాధించాడు. వరల్డ్ రికార్డు సాధించినటువంటి రీతిలో, అంటే కేవలం ఆయన ఉపాధ్యాయుడిగానే కాకుండా అతను ఒక గజల్స్ గాయకుడుగా, రచయితగా వివిధ రంగాల్లో తన తొలక ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చాడు. ఎందరో క్రీడాకారులను తయారు చేశాడు. కొంతమంది పేద క్రీడాకారులకి వాళ్ళు పోటీలకు వెళ్ళాలంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. వారికి ఈరోజు ఒక అత్యుత్తమమైనటువంటి పురస్కారం అందినందుకు, ఇది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అవార్డు వచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్ క్లబ్ సారథ్యంలో ఈ విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన విషయం. మరి టీచర్స్ దే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ సొసైటీ. ముఖ్యంగా ఏంటంటే సమాజం ఫెయిల్ అవుతుందంటే టీచర్స్ ఫెయిల్ అయినట్టే, టీచర్స్ ఫెయిల్ అవుతున్నారంటే సమాజం ఫెయిల్ అవుతుంది. సో అంత సామాజిక స్పృహ తెచ్చేటువంటి గొప్ప పవర్ఫుల్ ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్. అలాంటిది ఈరోజు మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మదిన సందర్భం ఏంటంటే, ఆయన గొప్ప వ్యక్తి, టీచర్ స్థాయి నుండి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి 2 మాటలు చెప్తాను. ఏంటంటే ఆయన ఆ రోజుల్లో, ఆయన చదువుకునే రోజుల్లో ఆయన అందరూ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళేవారు చదవటానికి, ఆ యూనివర్సిటీలో చదవడానికి వెళ్ళేవారు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఐ విల్ not go to the west to study, I will go to the west to preach, to teach అన్నాడు. నేను వెస్ట్రన్ కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్ళను, వాళ్ళకి నేను బోధించడానికి వెళ్తానని అంత గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో. అదేవిధంగా తర్వాత ఆయనకి అనేక యూనివర్సిటీస్ ఆయనకి పిలిచాయి, ఆయన చేత గొప్ప గొప్ప లెక్చర్స్ ఇప్పించుకున్నాయి. తర్వాత అంత గొప్ప మహోన్నత వ్యక్తి, మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం. టీచర్స్ని ఒక రకంగా ఆనర్ చేస్తున్నారు మీరంతా. తర్వాత టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది చాలా బలమైంది మన భారతదేశంలో. తర్వాత ఏంటంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి కానీ, ఇండియన్ వాల్యూస్ గురించి కానీ చెప్పేది ఎవరంటే, డైరెక్ట్గా చెప్పేది ఎవరంటే టీచర్సే. మిగతా వాళ్ళు ప్రసంగాలు చేస్తారు కానీ ఈ విధంగా వాల్యూస్ని ఇంపాక్ట్ చేయరు. సో కాబట్టి అంత గొప్ప ప్రొఫెషన్ని మనం ఈ విధంగా స్మరించుకోవటం, దాని ప్రాధాన్యతను గుర్తించడం అనేది గొప్ప విషయం. అందరికీ టీచర్స్ తరఫున నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ గజల్ వాసుదేవరావు గారు అవార్డ్స్ చూస్తే ఇంటర్నేషనల్ కాదు, వరల్డ్ ఇంటర్నేషనల్ గిన్నీస్ బుక్లో వరల్డ్ రికార్డ్ సంపాదించిన అవార్డ్స్ ఈ శ్రీకాకుళం వాసుదేవులు, మన వాకర్స్ క్లబ్, స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులైన గజల్ వాసుదేవరావు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిబిఎం ఎయిడెడ్ పాఠశాలను అమ్మకాలు జరిపేందుకు కుట్ర. వివరాలకు వెళ్తే సిబిఎం పాఠశాలలో చదువుకుని ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించిన గొప్ప పేరు కలిగిన పాఠశాల బొబ్బిలి మండల పరిధిలో పేద మధ్యతరగతి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఏర్పడనుందా అని ఆ నోట ఈ నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 110 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలను రికార్డులు తారుమారు చేసే విక్రయించేందుకు చూస్తున్నారు. పూర్వ విదేశీయులు సిబిసిఎన్సి సంస్థ వారు 1921వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా బాలబాలికలకు విద్యను అందించేందుకు భూమిని కొనుగోలు చేసి సిబిఎం పాఠశాలను మరియు వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారు ఎంతో మంది ఉన్నారు. సర్వే నెంబర్ 96లో సుమారు ఎకరా 20 సెంట్లు విస్తీర్ణం గల విలువైన భూమిని సిబిసిఎన్సి సంస్థ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న కాకినాడకు చెందిన రత్నకుమార్ అనే వ్యక్తి రికార్డులు తారుమారు చేసి ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలను కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులతో చేతులు కలిపి విగ్రహానికి పాల్పడుతున్నట్లు సిబిఎం సంఘ పెద్దలు తెలుసుకుని అడ్డుకున్నారు. గతంలో రెడ్డి సూర్యమణి మహిళ ఆఖరి కరెస్పాండెంట్ గా కొనసాగేవారు. ఆమె అకస్మాత్తుగా మృతి చెందడంతో అప్పటి నుండి ప్రభుత్వం నూతన కరెస్పాండెంట్ ఎవరిని నియమించలేదు. బొబ్బిలి నడుబొడ్డున ఉన్న విలువైన స్థలంపై పలువురు కళ్లు పడడంతో కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించి కొత్త కరెస్పాండెంట్ గా రత్నకుమార్ ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నియామకం జరిగిన వెంటనే సిబిఎం సంస్థ పేరుపై ఉన్న 1B మార్చివేసి రత్నకుమార్ పేరుపై 1Bని రెవెన్యూ అధికారులు జారీ చేశారు. విలువైన స్థలాన్ని విక్రయానికి పాల్పడుతున్న రత్నకుమార్ పై అధికారులు చర్యలు చేపట్టాలని, అతని పేరుపై జారీ చేసిన 1Bని తొలగించాలని సంఘ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం గర్ల్స్ హై స్కూల్ గత 100 సంవత్సరాలుగా ఒకే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఎంతోమంది కరెస్పాండెంట్స్ వచ్చారు. అందరి కరెస్పాండెంట్ మధ్యలో అందరి కరెస్పాండెంట్ సౌజన్యంతో ఈ స్కూలు దివ్యంగా జరిగింది. ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు పై స్థాయిలో కూడా ఉన్నారు. వారి సహకారంతో సంఘాన్ని ఈ స్కూల్ నడపడానికి ముందుకు వస్తున్నారు కూడాను. రీసెంట్గా ఒక కరెస్పాండెంట్ని నియమించారు. ఆయన మీద ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయినా కూడా ఆయన వచ్చిన దగ్గర నుండి ఈ స్కూల్ బాగోగులు పట్టించుకోకుండా ఈ స్కూల్ తాలూకా ఆస్తుల్ని విక్రయించి వేరే దగ్గర తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ రికగ్నిషన్ కూడా రెన్యూల్ చేయలేదు. దయించి గవర్నమెంట్ వారు నా విన్నపం 100 సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్థను ఈ స్కూల్ని నిలబెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా 2022కి సిబిఎం గర్ల్స్ హై స్కూల్ పేరున ఉన్నటువంటి భూమిని మ్యూటేషన్ చేశారని ఈ మధ్య మ్యూటేషన్ చేశారని తెలిసింది. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి ఈ సంస్థ ఇలాగే ఉంచి బొబ్బుల రాజావారు సౌజన్యంతో ఇచ్చిన ఈ స్థలాల్ని వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఈ స్థలాల్ని మిషనరీ ఎంతో ఆశతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి కోసం చేస్తున్న ఈ స్థలాల్ని ఈ సిబిఎం గర్ల్స్ హై స్కూల్ని నిలబెట్టాలని గవర్నమెంట్ని మరొకసారి విన్నవించుకున్నాను. కామెడీ జ్యోతి అప్పారావును సిబిఎం చర్చ్ కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ప్రభు సేవలో కొనసాగుతున్నాను. అంతేకాకుండా మరి మా సంఘానికి అనుబంధ సంఘమైనటువంటి లేదా సంస్థ అయినటువంటి సిబిఎం బాలికోన్నత సంస్థ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మొదటిగా మరి కొన్ని సంవత్సరాలుగా బాలికోన్నత పాఠశాల అనేక మంది విద్యార్థినులకు మరి వారి పురోగతికి వృద్ధికి తోడ్పడుతూ వచ్చింది. ఈ దినాల్లో దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దానిని షిఫ్ట్ చేయడానికి మరియు ఆ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి కొంతమంది మరి చేరువై దాని యొక్క ప్రగతిని దాని యొక్క అభివృద్ధిని కుంటుపరచాలని దాని తాలూకా మెయిన్ మోటో అయిన విద్యార్థుల అభివృద్ధి అన్నదానికి విలోదకాలు ఇవ్వాలని చెప్పేసి చూస్తూ వారు ఈ రకమైన చర్యలకు పాల్పడతారు. కాబట్టి మరి సంబంధిత అధికారులు నాయకులు మరి ప్రతిస్పందించి ఈ స్కూల్ని మరలా పునరుద్ధరించి రెన్యూవల్ దిశగా వెళ్ళాలని, పాఠశాలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని రకాలైన వస్తువులను సమకూర్చాలని, అదేవిధంగా సంఘం నుండి కూడా మేము మా తోడ్పాటును అందిస్తూ స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ చేశాను. బొబ్బిలి సిబిఎం సంఘంలో నేను జాయింట్ ట్రెజరర్గా పదవిని నిర్వహిస్తున్నాను. మాకు ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే సిబిఎం హై స్కూలు మేము పుట్టకముందు నుంచి అక్కడ కొనసాగుతుంది. బ్రిటిష్ వారు ఇక్కడ విద్యాభివృద్ధి కోసం అలాగే చాలా సంస్థలు ఇక్కడ నిర్మించి పేద ప్రజల కోసం వాళ్ళ చదువు కోసం తోడ్పాటు చేసి వాళ్ళు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సంస్థను ఇక్కడ అందరూ గవర్నమెంట్ పరం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సిబిసిఎన్సిఎన్సి ఒక సంస్థ వెలిసింది. ఆ సంస్థలో చాలా సంస్థలు ఉన్నాయి మన ఆంధ్రాలో. ఇంచుమించు 10-12 ఉన్నాయి. నేను ప్రెసిడెంట్ చాలామంది వస్తున్నారు. నేను కరెస్పాండెంట్ని, నేను కన్వీనర్, చాలామంది వస్తున్నారు. ఎవరు ఒరిజినల్లో తెలియదు. అయితే ఒక వ్యక్తి మాత్రం నేను కరెస్పాండెంట్ని ఇక్కడ ఈ సిబిఎం స్కూల్లో స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి క్లోజ్ చేయదలుచుకున్నాను అని చెప్పేసి డిఈఓ గారిని మేనేజ్ చేసి ఈ స్కూల్ని బంద్ చేసి ఈ స్కూల్ని అన్యాయక్రాంతం చేసి వేరే దగ్గర స్కూల్ పెడతానని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంది. మాకు తెలిసి మేము సంఘస్థానం అని చెప్పేసి వెళ్ళి అడిగేటప్పుడు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఆయన్ని అడిగేటప్పుడు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు. అడిగితే ఆయన సమాధానం ఏంటంటే నాకు తెలియదు ఎంతమంది కోరిక ఇలా ఉన్నదనేసి ఇక్కడే ఈ స్కూల్ కొనసాగాలన్న సంగతి నాకు ఇంతవరకు తెలియదు. కాబట్టి నేను మీకు మాటిస్తున్నాను, ఈ సంస్థను ఇక్కడే కొనసాగిస్తాను. మళ్ళీ నేను రెన్యూవల్ చేయిస్తాను అని చెప్పేసి అందరికీ మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు అది జరుగుతుందో వేచి చూడవలసిన అవసరం.
గణపతి విగ్రహ ప్రతిష్ఠ గురించి నిమజ్జనం గురించి కంచుకచర్ల ఎస్ఐ భువనగిరిరాజు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగమ నియోజకవర్గం కంచుకచర్ల ఎస్ఐ భువనగిరిరాజు మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేసుకునే ప్రతి కమిటీ విండోస్ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలని, కావాల్సిన పూర్తి వివరాలు కమిటీ వారు పొందుపరిచిన ఎడల పర్మిషన్ వస్తుందని అన్నారు. గణపతి విగ్రహ నిమజ్జనం 11 రోజుల్లోపు మాత్రమే చేయాలని, నిమజ్జనం చేసే సమయంలో ఆధ్యాత్మికమైన పాటలు తప్ప సినిమా పాటలు, డీజే సౌండ్ సిస్టమ్ వాడరాదని అన్నారు. పర్మిషన్ లేకుండా విగ్రహ ప్రతిష్టలు చేసిన విండోస్ సిస్టమ్ లో వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ కూడా ఈ పండుగని ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆశిస్తున్నామన్నారు. సార్, రేపు జరగనున్న 7వ తారీఖు వినాయక చవితికి విగ్రహం ప్రతిష్ఠించాలంటే ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటి, ఎలా అనే విషయాన్ని తెలియజేస్తారా? ముందుగా మన కంచిచర్ల మండలం ప్రజలందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. విగ్రహ ప్రతిష్ఠ అనేది మనకి కమిషనర్ గారు చెప్పిన విధంగా, గవర్నమెంట్ చెప్పిన విధంగా సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ అంటే సార్, ఈ సింగిల్ విండో సిస్టంలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ ఉంటుంది. దాంట్లో మీరు విగ్రహం ప్రతిష్ఠించుకున్నప్పుడు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏవేవైతే సింగిల్ విండో సిస్టంలో చేయడం జరిగిందో వాటిని మీరు అన్ని కరెక్ట్ పద్ధతిలో మీరు ఫిలప్ చేసిన వల్ల మీకు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడానికి అప్రూవల్ లెటర్ అనేది వస్తుంది. ఆ అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చలన రూపంలో కట్టుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీ విగ్రహానికి మీ క్యూఆర్ కోడ్ అక్కడ మీరు దాన్ని ప్యాస్ట్ చేయించుకోవాలి. పర్మిషన్ లేని విగ్రహ ప్రతిష్టలపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పర్మిషన్ లేని విగ్రహ ప్రతిష్టలపై విగ్రహాలు పెట్టిన దాన్ని మనం పంచాయతీ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఆ రోజున ఆ కార్యక్రమం అయిన వెంటనే అన్ని తొలగించడానికి అవకాశాలు ఉంటాయి. జనాలు గుర్తుంచుకోండి, పర్మిషన్ అనేది కంపల్సరీ. ఏ విగ్రహం, చిన్న విగ్రహం పెట్టినా పెద్ద విగ్రహం పెట్టినా పర్మిషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇది పండగ వాతావరణం కాబట్టి పండగ వాతావరణాన్ని కొంతమంది దుష్ప్రచారాలకి వాటికి తావుదీయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్మిషన్ ఉన్న వల్ల మీకు పటిష్టమైన బందోబస్తు, పటిష్టమైన అన్ని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి విగ్రహ ప్రతిష్ఠ అనేది, నిమజ్జనం అనేది కూడా 11 రోజులే కుదించడం జరిగింది. 11వ రోజు దాటిన తర్వాత ఎటువంటి నిమజ్జనాలు అనేది చేయకూడదు. మీరు ఎప్పుడైతే మీరు ఈ పర్మిషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారో అనే డేట్ కూడా పర్మిషన్ లెటర్లో పెట్టవలసి ఉంటుంది. ఈ యొక్క షరతులు మీరు గమనించండి. అదేవిధంగా డీజేస్ కానీ, టపాసులు కానీ, పార్టీ పరంగా కానీ ఎటువంటి పాటలు కానీ, బొమ్మలు కానీ పెట్టకూడదు. ఓన్లీ దైవభక్తితోనే ఉంటూ దేవుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేయాలని నేను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నియమాలు పాటించడం చట్టం తీసుకునే చర్యలకు మీరు కూడా బాధ్యులవుతారు. ఇలాంటి ఏమి జరగకుండా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ని మీరందరూ ఉపయోగించుకొని పర్మిషన్ తీసుకొని శుభ్రంగా పండగ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, ఇతర వస్తువులపై ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. మరమ్మతుల భారం తగ్గించి బీమా వచ్చేలా చర్యలు ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసిన చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యాలయాల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్న ఉత్సవ కమిటీ వారు నిబంధన పాటించాలన్న సభవరం సిఐ. నిర్వాహకులు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్న పిన్నింటి రమణ. ఆనపర్తిలో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన విజయవాడ వాసులకు చేయూత అందించిన పెద్దపూడి మండల ప్రజలు. ఎమ్మెల్యే నల్లమిల్లి పిలుపు మేరకు బాధితులకు నిత్యావసర సరుకులు సిద్ధం చేసిన సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.